అందరికీ గుర్తుండి ఉంటుంది. పాకిస్తాన్, భారతదేశం ఉద్రిక్త పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్‌లో మరణించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ చనిపోవటం జరిగింది. మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఒక తాండాకి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సైన్యంలో చేరాలి అని ఒక జీవిత ఆశయం పెట్టుకొని, ఆ ఆశయాన్ని, ఆ కలలు కని కలల్ని నిజం చేసుకున్న మహా వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. ఆయన చనిపోవటం బాధాకరణం. వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతిని వ్యక్తం చేస్తూ, వీరమరణం పొందిన మురళీ నాయక్‌ని అందరూ పరామర్శించారు. ఎవరికి తోచిన విధంగా సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా 50,00,000 ప్రకటించారు. దాంతో పాటుగా ఆ కుటుంబానికి 300 గజాల్లోకి ఇంటి స్థలం, అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి, బహుశా వాళ్ళ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఫర్ చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు తోచిన 25,00,000 సహాయం ప్రకటించారు ఆయన వ్యక్తిగతంగా. ఇట్లా ఎవరికి సాధ్యమైన రీతిలో వాళ్ళు కుటుంబాన్ని ఆదుకుంటామన్న భరోసా ఇవ్వటమే కాకుండా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. వారందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలేకపోయినా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడి, ఓదార్చి, ఆయన కూడా ఆయన తోచిన సహాయాన్ని 25,00,000 రూపాయలని అనౌన్స్ చేశారు. దానికి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవలసిన అవసరం ఉంది. సరే, ఈ పర్యటనలో ఈ ఓదార్పు చేసినప్పుడు మురళీ నాయక్‌ని, మరీ ముఖ్యంగా వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తిని, చిన్న వయసు 25 సంవత్సరాల వయసు, అది కూడా ఆయన అగ్నివీర్ అన్న స్కీమ్‌లో, రిక్రూట్మెంట్ స్కీమ్‌లో 2022లో ఆర్మీలో జాయిన్ అవ్వటం, తర్వాత జమ్మూ కాశ్మీర్ దగ్గర పోస్టింగ్ రావటం, ఈ యుద్ధ వాతావరణం రావటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇది దాని బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యం.